విందు ముగించి పెళ్లి చేయండి అని చెప్పానయ్యా. వాళ్ళు నా మేనకోడల్ని సర్వనాశనం చేశాడు బాబు, సర్వనాశనం చేశాడు. ఏమిటి కబురు పంపించావు? సిద్ధప్ప, ఏమిటి ఘోరం? పాడు చేసిన పిల్లని పెళ్లి చేసుకోమని పంపిస్తే దాన్ని శవంగా చేశారు. బాగుందయ్యా, నువ్వు చెప్పేది చాలా బాగుంది. ఈ పని పిల్లని మేము చేసుకోవడమా? కూలోడు ఉండకుండా మా కుండల కూడు కోసం ఆశపడతాడా? అందుకే చంపేశా. సిద్ధప్ప, కూలోడు అని పళ్ళు కొరకకు. కూలోని పవర్ ఏంటో నీకు తెలియదనుకుంటా. మర్యాదగా ఉంటే నీ ఒంటికి ఇంటికి మంచిది. విజయసింహ, నీకు కూలోడు ఎక్కువ కావచ్చు, నాకు కాదు. వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఎత్తిన పెట్టుకుని ఊరేగవయ్యా. అంతేగాని వాళ్ళ కింద కుక్కలో కూర్చున్నవాడిని మాతో సరిపోల్చుకోవడం మేమన్నా చీము నిత్రం లేని వాళ్ళం కాదు. దాన్ని పుణుకు తెచ్చుకున్న సిద్ధ పని. మర్యాదగా మాట్లాడండి. ఎత్తిరా చెయ్యి దించకపోతే తల తెగి పడుద్ది. అయినా నిన్ను పిలిచింది ఇక్కడ పంచాయతీకి, మీరు ఒకరినొకరు తన్నుకోవడానికి కాదు. రంగా, అసలు ఏం జరిగిందో చెప్పు. అరవకు. పంచాయతీ పిలిపిస్తావరా? సిద్ధప్ప, సిద్ధప్ప, ఏం జరిగిందో చెప్పు. వాళ్ళ కాడికి వెళ్ళి చెప్పాను, అయ్యా మీ చిన్న తమ్ముడు చిన్నప్ప మనల్ని పాదభంగం చేశాడు అని చెప్పాను. పెళ్లి చేసుకోయ్యా అని చెప్పేసి ప్రాధాయపడ్డాను. ఆయన ఏం చేశాడో తెలుసా బాబు? ఆయన చేసింది నా నోటితోటి చెప్పలేను బాబు. మనిషి న్యాయం కోసం వచ్చిన వారికి ఇంత అన్యాయం చేస్తావా? విజయసింహ, తాతల కాలం నాటి వస్తున్నా ఆ పీఠాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పంచాయతీ చేస్తుంటే ఊరుకోను. ఇక్కడ రక్తపాతం జరుగుతుంది. ఏం తప్ప భయపడుతున్నావా? భయం అనేది నా బయోడేటాలోనే లేదు. విజయసింహ,
ఎంతో చెప్పు, నష్టపరిహారం పడేస్తా. నష్టపరిహారం ఇస్తావా? ఏమిస్తావు? చనిపోయిన రంగమైన కోడల్ని ప్రాణాలతో తెచ్చి ఇవ్వగలవా? లేక శోకభారంతో రంగా వదిలిన కన్నీటిని తిరిగి తేగలవా? కానీ నేనిస్తాను ఆ రంగాకి మనశ్శాంతి. ఏమిటి నువ్వు మాట్లాడేది? రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. చిన్నప్పలాకరండ్రా. చంపేస్తారా? తెచ్చుకుంటావా? నన్ను చంపడం నీ తరం కాదు. తెచ్చుకుంటావా? తెచ్చుకో. ఎక్కడి నుండి తెచ్చుకుంటావు? రాయలసీమ నుంచి రౌడీని తెచ్చుకుంటావా? లేక గుంటూరు నుంచి గూండాలను తెచ్చుకుంటావా? లేకపోతే దాచపల్లి నుంచి దాదాలను తెచ్చుకుంటావా? ఒక్కడనే ఇంట్లోనే ఉంటా. ఒక్క పౌను కొట్టు. వచ్చిన వాడిని వచ్చినట్టు నరికే. పొలిమేరలోని పోలేరమ్మకు రక్తం నైవేద్యంగా పెడతా. రే జయసింహ, ఎవరుంది కదా అని పొగరు బట్టి మాట్లాడకు. నేను అనుకున్నది ఎక్కబోగా నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముని చంపేస్తావా? రే, నువ్వు ఎలా చంపుతానో చూడు. తప్పుడు తప్పుడు కూతల కొయ్యకు. తప్పు చేసిన వాడికి రేపు వాడికైనా రేపు నీకైనా ఇదే జరుగుద్ది. రే, భయపెడుతున్నావా? రే, నువ్వు భయపడితే నేనేమైనా భయపడడానికి బచ్చాగండి అనుకున్నావరా? భయంకరంగా తెలంగాణ శాసిస్తున్నా సిద్ధపడి. సిద్ధప్ప, నీ సింహ గర్జనలు కాండ్రిప్పులు మానుకొని అదిగా ఉంటే మంచిది. లేదా నీ రక్తంతో ఈ ప్రాంతం అంతా రక్త బలిదానం చేస్తా. అది ఆలోచనలు మారి అదుపులో ఉండు. ఆవేశంతో ఉరకలేస్తే అర్ధాయుసుతో పోతావు. అరవకు. సైలెన్స్ గా ఉన్నానని వైలెన్స్ గా చూడకు. తుఫానుకు ముందు సముద్రం కూడా సైలెంట్ గానే ఉంటుంది. కానీ దాని అబ్బా అది బీభత్సంగా మారి పోటెత్తి దాటితే దాని ఆపటం నీ తాతల తరం కూడా కాదు. కత్తికి పదునెక్కువ, జయ సింహానికి దూకుడెక్కువ. తప్పుకోలే. విజయసింహ,
జయసింహాన్ని చూడు. నన్ను రెచ్చగొట్టి నాలో దాగిన ఉగ్ర నరసింహానికి బయటికి తీయకు. తట్టుకోలే. నువ్వు సాగిస్తున్నా రక్త చరిత్రను ఆపే బ్రతికిపోతావు, చచ్చిపోతావు. మంచి నా రక్తంలో లేదురా. మంచి మంచి అంటా నిన్ను మంచికే బలి చేస్తా. బలి బలి కోరుకున్నది నువ్వు. ఆ బలి అనే పేరుతో అమాయక ప్రజల్ని బలి తీసుకుంటున్నావు. లేదా నిన్ను ఆ బలి ఖడ్గానికి బలిస్తా. అమ్ముడు వచ్చింది పక్కన ఇంకొచ్చింది పెట్టండి రా. అన్నయ్య అన్నయ్య వస్తున్నా. ఇంటికి వెళ్ళావా? ఏమవుతావులే అన్నయ్య. వదినా 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 అన్నయ్య ఇంటికి మళ్ళీ మాత్రం ఏం చేస్తావులే. వదినా సంధ్యాదేవి నా దగ్గర ఉందన్నయ్య. వదినా ఒక్కసారి మాట్లాడవా? ఏమండి, ఈ దుర్మార్గుడు చెప్పినట్టు ఒంటరిగా రాకండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీరు మాత్రం ఒంటరిగా రాకండి. వదినా వదినా ఏదో వెనకాలేసుకొస్తున్నావు అన్నయ్యని. నేనున్నగా వదినా మరిదిని.